అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ చేయండి. నా వీడియోలు ఎలా ఉంటున్నాయి అన్నది కూడా చెప్పండి. కామెంట్స్ అయితే రావట్లేదు. ఓకేనా? ఈరోజు ఏంటంటే కాసేపు అయితే లాస్ట్ అయితే పొద్దున్న సేమియా ఉప్మా చేసుకొని తినేసాము. ఇంకా పాలకూర అంటే ఇంటి ముందుకు వచ్చింది. ఒక 20 రూపీస్ పాలకూర తీసుకొని కొద్దిసేపు లాస్ట్ అయితే ఆడుకొని ఇంకా పాలకూర ఫ్రై చేశానండి. మీరు పాలకూర ఎలా చేస్తారన్నది కామెంట్ చేయండి. నేనైతే పెసరపప్పు వేసి చేస్తాను, లేదంటే ఒక ఉల్లిపాయ వేసి ఫ్రైలా చేస్తాను. ఉల్లిపాయ వేయకపోయామనుకో అస్సలు బాగోదండి. పాలకూర తినబుద్ధి కాదు, అది ఒకలాంటి స్మెల్ వస్తుంది. ఓకేనా? మధ్యాహ్నంకి అయితే పొద్దున్న అయితే సేమియా ఉప్మా చేశాను. ఇంకా మేమంటుంది లాస్య రేపు మ్యాగీ చేసి పెట్టి మమ్మీ అని అడుగుతుంది. ఇంకా మ్యాగీ అంటే రోజు చేయకూడదు కదండి, అప్పుడప్పుడన్నా చేయాలా, అంతే. ఇంకా పాలకూర ఫ్రై అయితే చేసేసాను మధ్యాహ్నంకి. ఇంకా పాలకూర ఫ్రై అంటే పాలకూర అంటే వెరైటీగానే ఉంటుందండి, అటు ఇటు అని ఏమి ఉండదు, కానీ అసలు బాగా తినాలనిపిస్తుంది పాలకూర అంటేనే. ఇంకా తర్వాత మార్కెట్కి అయితే వెళ్ళాను. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని, ఇంకా కూరగాయలు అయితే మనం నేను తెచ్చుకున్న కవర్లోనే వేసేస్తానండి. కొంచెం ఇప్పి మంచి చూసి ఇంకా వేసేసిన. కొత్తిమీర అయితే ఇంకా ఒక్కొక్క టైంలో 10 రూపాయలకి అసలు కొత్తిమీర ఇవ్వరు, పెద్ద కట్ ఇచ్చారు 10 రూపాయలకి. ఇంకా దాన్ని అలా వదిలేసాం అనుకో పాసిపోద్ది కదా. నేనైతే కట్ చేసేసి ఒక డబ్బాలో వేసుకుంటానండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాను. మరి మీరు ఎలా ఎడతారన్నది కామెంట్ చేయండి. నేనైతే అలానే ఎడతాను. ఇంకా చలికాలం అయితే బఠానీ దొరుకుతాయండి మనకి మార్కెట్లో. 30 రూపాయలకి హాఫ్ కిలో అయితే దొరుకుతాయండి. నేనైతే బఠానీ తీసుకొచ్చి ఒలిసేసి బాక్స్లో వేసుకుంటానండి. నేను బాక్స్లో వేసుకొని ఐస్ బాక్స్లో అయితే పెడతాను. అలా ఎందుకు పెడతానంటే, ఈ బఠానీలు కవర్లో కట్టేసి వదిలేసామనుకో ఏదో దగ్గరికి అయిపోయినట్టు ఉంటుంది వండేటప్పుడు. మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి, నేను చెప్పినట్టుగాను. బఠానీ అన్నీ ఒలుసుకొని బాక్స్లో వేసి ఐస్ బాక్స్లో పెట్టండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్ కూరలో వేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన దానికి అలా వేసిన దానికి తేడా మీకు కనిపిస్తుంది. నేనైతే ఎప్పుడు బఠానీ, ఈ చలికాలం అయితే మనకు బాగా దొరుకుతాయి కదా బఠానీ, ఆలుగడ్డ కర్రీ, బఠానీ టమాటా కర్రీ. నాకైతే చాలా ఇష్టం అండి బఠానీ. ఇంకా ప్యాకెట్లో అమ్ముతారు చూడు కలర్ బఠానీ, అవి బాగా ఉండి అసలు. ఇదైతే మనకి ఫ్రెష్గా ఉంటాయి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఒక టిప్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, సరేనా? ఇదైతే నేను బాక్స్లో వేసుకుంటాను ఒలిసేసుకొని. కవర్తో తెచ్చి పెట్టేసారనుకో పాసిపోతాయండి. కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను, కూరగాయలన్నీ సెట్ చేసుకున్నాను. ఇంకా నైట్కి అయితే శనగపిండితో చిన్నగా పునుగుల్లాగా వేసి పులుసు పెట్టానండి. శనగపిండితో పులుసు ఏంటి అంటారా? పెసర పునుగులు పెట్టుకుంటారు, కానీ శనగపిండితో అయితే నేనైతే వేస్తానండి. బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా వేపుకొని అందులో ఎండుచేప కూడా వేసాను. మేము ఏ పులుసు పెట్టినా కానీ మాకు ఎండుచేప అయితే కంపల్సరీ కావాలండి. చింతపండు ఇంకా అన్నీ వేపుకొని పులుసులో ఎండుచేప వేసుకుంటే సూపర్ ఉంటుందండి. తినే వాళ్ళు అయితే వేసుకోండి. ఇంకా పులుసు అంటే ఇంక మా నార్మల్ పులుసే కదండి. అంటే పులుసులాగా నార్మల్ పెట్టేసుకోవాలా, తర్వాత లాస్ట్లో వేసుకోవాలండి పునుగులు. మొత్తం వాటర్ అంతా పీల్చేసి అన్నంలోకి అయితే సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఇలాగా బాగుంటుంది పునుగులు పులుసు. ఇంకా కాజల్ ఏమంటుంది, అది చాకోస్ ప్యాకెట్ తెచ్చుకుంది, పాలు ఎప్పుడు ఇస్తావో అప్పుడు తాగుదామని అంటుంది. ఇంకా లాస్టే చూడండి, మేము అందరూ అన్నం తింటే ఆమె కాగితాలతో ఆడుకుంటుందండి. అన్నం తింది పిల్ల, అస్సలు తినదు అన్నదు. అందుకే నేను కూడా ఆకలేసి దాకా ఆమెకు పెట్టం, మేమైతే తినేసాము. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.